వాహనదారులు ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడినప్పుడు పోలీసులు చలాన్ విధించగానే వాహనదారుల ఫోన్కు చలాన్ విధించినట్లు మెసేజ్ రూపంలో ఓ నోటిఫికేషన్ వస్తుంది. కొంతమంది భయపడి ఎప్పటికప్పుడు ట్రాఫిక్ చలాన్లను ఆన్లైన్ ద్వారా చెల్లిస్తుంటారు. మరికొంతమంది ట్రాఫిక్ చలాన్ల చెల్లింపును పెద్దగా పట్టించుకోరు. ఫైన్ చెల్లించకుండానే చాలామంది ఏళ్లు గడిపేస్తుంటారు. రోడ్డుపై ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ వాహనాలను నడపాలని మనందరికీ తెలిసిందే. అయితే కొన్ని సందర్భాల్లో తెలిసి తెలియక కొంతమంది ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తుంటారు. పెండింగ్ చలాన్స్ చెల్లించకుండా తిరిగే వారిపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. మనకి రీసెంట్ గా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వీడియోస్ అవుతున్నాయి. ఏంటంటే పోలీసు వాళ్ళు చలానా వేసిన తర్వాత అలాంటి వెహికల్స్ ని ఆపొద్దు అని చెప్పేసి. అదేం లేదంటే జనరల్ గా ఏంటంటే జనరల్ లో మనము 3 to 5 ఛానల్స్ ఉంటే 5 ఛానల్స్ ఎక్కువ కనుక వెహికల్ ఉంటే కనుక ఆ వెహికల్ మనం డిటైన్ చేస్తున్నాం. ఆ అమౌంట్ అంతా కట్టిన తర్వాత మళ్ళీ వెహికల్ తిరిగి ఇచ్చేస్తున్నాం. ఒకవేళ అతను వెహికల్ కట్టలేని పరిస్థితిలో అది ఎక్స్ట్రా ఉంటే కూడా దాన్ని లీగల్ గా కూడా మనం కోర్టు పంపించే ఆస్కారం కూడా ఉంది. అతని చట్ట ప్రకారం మోసం చేసి తిరుగుతుండని చెప్పి. అదే కొంతమంది రాంగ్ నెంబర్ చేయడం, ఒక నెంబర్ తీసేయడం, ఒక బండి కింద మంచి ఇలాంటివి మధ్య నోటీస్కి వస్తున్నాయి. అటువంటి వాళ్ళు మేము చీటింగ్ కేసు కూడా వెనకట్లేదు. వాహనాలపై 5 చలాన్స్ కన్నా ఎక్కువ ఉండి అవి చెల్లించని పక్షంలో వాహనాలను సీజ్ చేసి స్టేషన్ కు తరలిస్తున్నట్లు హన్మకొండ ఏసీపీ సత్యనారాయణ తెలిపారు. మళ్లీ ఆ పెండింగ్ చలాన్స్ కట్టిన తర్వాతే వాహనాలను అప్పగిస్తున్నారు. మరికొంతమంది చలాన్స్ నుంచి తప్పించుకునేందుకు నెంబర్ ప్లేట్ నుంచి ఒక నెంబర్ను తొలగించడం, నెంబర్ ప్లేట్ వంచడం ఇలాంటివి చాలా చోట్ల చూస్తున్నాం. ఇలాంటి వారిని గుర్తించి వారిపై చీటింగ్ కేసులు నమోదు చేస్తున్నారు. కొంతమంది వాహనాలపై అనేక చలాన్స్ ఉంటాయి. వాటిని చెల్లించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. చాలా మంది ఘర్షణ పడే ప్రయత్నం చేస్తారు కానీ వాడు చట్టాన్ని వాడుకున్నప్పుడు మనం ఏంటంటే కాంటాక్ట్ ఫైనల్ ఏంటంటే పర్సన్ తో మనం డాక్యుమెంట్ చెక్ చేస్తాం కాబట్టి ఎక్స్ట్రా చలాన్స్ తెలుస్తుంది. ఎప్పుడైతే మనం నాన్ కాంటాక్ట్ చలాన్ యూజ్ చేస్తున్నామో, ఎలక్ట్రానిక్ సిస్టమ్ యూజ్ చేస్తున్నామో అతనికి ఎన్ని అయితే మనకి ఐడియా రాదు. దాంతో ఎక్కువ చలాన్స్ పడే అవకాశం ఉంది. రీసెంట్ మీరు అబ్జర్వ్ చేస్తే కొన్ని 100 చలాన్స్, కొన్ని 200 చలాన్స్ ఉన్నాయి. అంటే వీళ్ళందరూ రిపీటెడ్ గా వాళ్ళకి తెలుసు మేము తప్పుదారిలో పోతామని తెలుసు, రాంగ్ డ్రైవ్ చేస్తామని తెలుసు, సిగ్నల్ జంప్ చేస్తామని తెలుసు. ఈ వాంటెడ్ చేసే వాళ్ళు మనకి వదిలిపెట్టుకుని పోతే ఏమవుతుందంటే చట్టం పట్ల ఒక దురభిప్రాయం ఏర్పడే పరిస్థితుంది. కాబట్టి దీన్ని మేము స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. వరంగల్తో సంబంధించి 5 కంటే ఎక్కువ చలాన్స్ ఉంటే 80% ఆ వెహికల్ వదిలిపెట్టే ప్రసక్తే లేదు. దాన్ని అమౌంట్ మొత్తం మన వాళ్ళు ఈ చలాన్ పేమెంట్ చేసిన తర్వాతనే ఆ వెహికల్ రిలీజ్ చేస్తున్నాం. ఇది స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్ మనకు సిపి ఇవ్వడం జరిగింది. దాన్ని మేము అన్ని పోలీస్ స్టేషన్ కూడా సర్క్యులేట్ చేసినాము. అధిక మొత్తంలో ఉన్న చలాన్స్ చెల్లించకుండా తిరుగుతున్న వాహనాలను సీజ్ చేస్తున్నారు. వాహనదారులు తమ వాహనాలపై పెండింగ్ చలాన్స్ ఉంటే ఎప్పటికప్పుడు చెల్లించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. పేటీఎం లేదా చలాన్ అధికారిక వెబ్సైట్ కు వెళ్లి చలాన్స్ చెల్లించవచ్చన్నారు. వరంగల్ జిల్లాలో ఎక్కడ కూడా 5 చలాన్లు ఎక్కువ బండి ఉంటే మొత్తం 90% సీజ్ చేయడానికి సిస్టమ్ ఏంటంటే రీసెంట్ గా మనకి ఐఎన్పిఆర్ కెమెరాస్ వచ్చింది. దీంట్లో ఏంటంటే నంబర్ ప్లేట్ ఆటోమేటిక్ రికగ్నిషన్ అవుతుంది. ఐఎన్పిఆర్ కెమెరాస్ అంటారు, ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరాస్. దీంట్లో మనకు కొత్త అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు మనము కమింగ్ డేస్ ఇంప్లిమెంట్ చేసేది ఒక వెహికల్ ఒక కెమెరా పాస్ అయితే ఆ వెహికల్ మీద ఎన్ని ఫైన్స్ ఉన్నాయి కూడా మనకు ముందు వస్తుంది. అంతకంటే నెక్స్ట్ పోలీస్ స్టేషన్ అలర్ట్ పోవడానికి మనము దీని మీద వర్క్ చేస్తున్నాం. ఒక బండి దీని మీద అంటే ఎన్నిసార్లు ఫైన్ పడింది, ఇతను ట్రంకండలో ఇంత దొరికండా లేదా, అదేవిధంగా ఇది ఎన్ని చలాన్స్ పెండింగ్ మన ఇన్ఫర్మేషన్ కూడా నెక్స్ట్ మనకి ట్యాబ్ లో పాస్ అవుతూ ఉంటుంది. ఈ సిస్టమ్ మనకి రాబోయే రోజుల్లో మనం ఇంప్లిమెంట్ చేయబోతున్నాం.